హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే ఫ్రైడే రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అండ్ సండే రోజు కంప్లీట్ వీడియో లాగైతే తీసి పెట్టానండి. సో ఫ్రైడే మార్నింగ్ అయితే నేను పూజ చేసుకునే ముందు కొంచెం ప్రసాదం చేసుకొని పెట్టుకుంటాను కదా అమ్మవారికి. సో ఆ ప్రసాదం అయితే చేసేస్తున్నాను. ఇవాళ చక్కెర పొంగలి అనేసి వారం నుంచి దానికోసమే తప్పిస్తున్నాను కదా. సో ఇవాళ అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టేసి నేనైతే ఇంకా నా పూజ కానిచ్చేసానండి. ఫ్రైడే ఎంత ముందు లేచినా ఏదో ఒక హడావిడి అయితే ఉంటుంది. బై ద టైం నేను అన్నీ ఫినిష్ చేసుకొని పూజ ఫినిష్ అయిపోయి లేచేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బీ అ బిట్ క్రేజీ. ఎంత అంటే మరీ ఎర్లీగా అయితే లేవట్లేదులేండి, టు బీ ఆనెస్ట్. ఇప్పుడైతే 4:30కి అసలు లేవట్లేదు, హాలిడేస్ కాబట్టి. 5:30 నుంచి అట్లా దొర్లుతూ ఉంటాం అనమాట. మెల్లిగా 5:30కి అట్లా లేచి దెన్ పనులన్నీ కానిచ్చేసుకుంటూ ఉంటాం. అండ్ మొన్న మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, ఎట్లా లేస్తారక్క, ఎన్నింటికి పడుకుంటారు మీరు ఎర్లీగా లేవాలి అంటే అని. నేను 10:30 ఆ టైంకి ఐ విల్ వైండ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ట్రై టు హిట్ ద బెడ్ అండి. 10:30కి బెడ్రూమ్లో ఉండటానికి అయితే ప్లాన్ చేసుకుంటాను. కానీ ఒక్కొక్కసారి అనంత్ రావటం లేట్ అవుతుంది. సో తన డిన్నర్ ఇదంతా లేట్ అవుతుంది. సో 11-11:30 అయినా అయిపోతుంది. కానీ ఒక ప్రాక్టీస్ చెయ్యాలి, ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి అంటే ఇనీషియలీ కష్టంగా ఉంటుందండి. కానీ 21 డేస్ అంటారు కదా, ఆ 21 డేస్ రిలీజియస్లీ ఫాలో అవుతే మెల్లిగా మన బాడీనే మనకి ఇండికేషన్ అయితే ఇచ్చేస్తుంది. సో స్లోలీ ప్రాక్టీస్ చేయండి. పొద్దున్నే లేచేసి అండ్ ఆల్సో మీ కన్వీనియన్స్ కూడా చూసుకోండి. దట్ ఈస్ అంటే ఇప్పుడు నేను మార్నింగ్ పర్సన్ కాబట్టి నాకు చాలా ఇష్టం అండి. పొద్దున్నే పనులన్నీ అయిపోతాయి నాకు. కానీ కొందరు మార్నింగ్ పీపుల్ ఉండరు, వాళ్ళు ఈవినింగే పని చాలా యాక్టివ్గా ఉంటారు. నాకేంటంటే ఈవినింగ్కి ఎనర్జీ డిప్లీట్ అయిపోతుంది. అసలు టోటలీ ఐఎమ్ లైక్ స్లాష్డ్ అవుట్ అన్నట్టే ఉంటాను. ఈవినింగ్ నన్ను ఎవరైనా గెలికారు అంటే చిరాగ్గా ఉంటుంది నాకు, పని ఏదైనా ఎక్స్ట్రా చెప్తే. అదే మార్నింగ్ చేయమనండి, ఎంత పనైనా చేస్తాను. సో దట్ ఈస్ ఆల్సో అ పాయింట్. సో ఆలోచించుకొని మీకు కన్వీనియన్స్ పర్సన్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రసాదం అయిపోయింది, పూజ అయిపోయింది. అండ్ ఇంకా ఆ రోజు ఏంటి అంటే పీనట్స్, మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు పీనట్స్ తెచ్చిన వెంటనే రోస్ట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఉప్మాలోకి, పోహాలోకి, లేదా రోజు మనం చేసుకునే పల్లీ చట్నీలోకి ఇవైతే కావాల్సిందే. అండ్ పల్లీలు మాత్రం బాబోయ్ ఎన్ని తెచ్చినా సరిపోవండి నెలకి. అంటే రోజు చట్నీలు చేస్తూ ఉంటాం కదా, సో ఎన్ని తెచ్చినా అది వేపుడు, పోసుడు, మళ్ళీ ఎంటీ అవ్వడు, ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది 5 కిలోస్ పల్లీలు తెచ్చి వేపేసి పక్కన పెడితే కానీ అట్లీస్ట్ గోల్ లేకుండా ఉంటుందేమో 1 మంత్ 2 మంత్స్ అనేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చేశాను అంటే సిట్రస్ లిక్విడ్ నేను ప్రిపేర్ చేసుకుంటాను కదండి, గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో అది ఇవాళ చేశానమాట. యాక్చువల్లీ లెమన్ పీల్స్ అన్నీ నేను ఈ వాటర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో దట్ దాని సారం అంతా దిగుద్ది. అండ్ దట్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్, దాన్ని యూస్ చేసి నేను ఈ సిట్రస్ సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీనివల్ల నాకు నిజంగా చాలా హెల్ప్ అవుతుందండి. ఎస్పెషలీ ఈ ఇంట్లో ఏంటి అంటే యాంట్స్ ప్రాబ్లం ఉంది, హౌస్ ఫ్లైస్ ప్రాబ్లం ఉంది. సో ఈ సిట్రస్ సొల్యూషన్ వేసేసుకుంటాను. ఆ లెమన్స్ అన్నీ పెట్టి, లెమన్ వాటర్, దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయొచ్చు మీరు. అండ్ కొంచెం విమ్ లిక్విడ్ ఇది వేసేసుకొని దీన్ని మీకు డైల్యూట్ చేయొచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పీల్స్ ఉన్నాయి, వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నా దగ్గర కొంచెమే ఉన్నాయి పీల్స్, సో నేను దీన్ని కూడా కొంచెం డైల్యూట్ అయితే చేశాను. లేదు మా దగ్గర అసలు లేవు ఈ లెమన్ పీల్స్, మేము ఇట్లా చేయలేము అంటే వెనిగర్ వేసేసుకోండి. సింపుల్ సొల్యూషన్ ఇది చేసుకొని మనం ఇంట్లోనే ఈ డిఐవై క్లీనర్తో మన గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, చిమ్నీ క్లీన్ చేసుకోవచ్చు, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు. నేను ఈ సొల్యూషన్లోనే బట్టలు అంటే మన కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ ఉంటాయి చూడండి, అవి కూడా సోక్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా వస్తుంది అనమాట. లెమన్ వేసాం కాబట్టి ఆ సిట్రసీ ఫ్లేవర్కి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. లేకపోతే ఏదో ఒక స్మెల్ అయితే వస్తాయి కదా కిచెన్ క్లీనింగ్, కౌంటర్ టాప్ క్లీన్ చేసే క్లాత్ అవన్నీ. సో ఈ సొల్యూషన్ వేసుకొని నేను క్లీన్ చేసుకుంటాను. ఇది నేను రెగ్యులర్లీ వాడతానండి. మిస్టర్ మసిల్ ఇట్లాంటివి బయట దొరుకుతున్నాయి, విమ్ సొల్యూషన్ దొరుకుతుంది, మిస్టర్ మసిల్, ఇంకా బోల్డన్ ఉన్నాయి. కానీ ఐ నెవర్ బై దెమ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఒకటి, ఎస్ దే ఆర్ ఎక్స్పెన్సివ్. సెకండ్ థింగ్, లోడెడ్ విత్ కెమికల్స్. ఇది నేను ఇంట్లో చేసుకున్న ప్రోడక్ట్ కాబట్టి
బయో ఎంజైమ్ అనే అనుకోవచ్చు ఇన్ అ వే. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈజ్ రియలీ క్వాలిఫైడ్ ఫర్ బయో ఎంజైమ్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో ఇట్లా అయితే యూస్ చేయొచ్చు కదా అని నేను ఇదైతే యూస్ చేస్తాను. అండ్ నాకు ఇది రిజల్ట్ కూడా బాగా వస్తుందండి. యాండ్స్ రావు ముందు దీంతో క్లీన్ చేసుకుంటే. అండ్ గ్యాస్ మీద ఒక్కొక్కసారి జిడ్డులాగా పట్టేస్తుంది, లైక్ ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు లేదా తాలింపు వేసేసి ఎక్కువ వంటలు చేసి తాలింపు వేసినప్పుడు జిడ్డులాగా పడుతుంది కదా. సో ఈ సొల్యూషన్తో క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా పోతుంది. గ్యాస్ స్టవ్ వెనకాల ఇదంతా కూడా. సో ఈ సొల్యూషన్ అయితే నా గో టు సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కిచెన్ అన్నట్టే ఉంటుందండి. ఇది వుడ్ మీద వాడచ్చా అని మొన్న ఒకళ్ళు అడిగారు. నాకైతే తెలియదండి. నేనైతే ఇది వుడ్ మీద వాడను, ఓన్లీ కిచెన్ వరకే పెట్టుకుంటాను దీన్ని. అండ్ ఇక్కడి నుంచి ఇంకా సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సండే మార్నింగే లేచి ఇంకా పూజ చేసేసుకొని కాఫీ తాగేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న పని అంటే ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకుంటున్నానండి, ఇది సరిగ్గా క్లీన్ చేద్దాం ఈ షెల్ఫ్ అని. ఏం చేస్తామంటే కిచెన్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వెంటనే కొత్త ఇంట్లో సెటిల్ అవ్వాలి అంటే ముందు బేసికలీ అన్ని వస్తువులు ఎక్కడికక్కడ తోపేసుకోవాలి. అంటే నీట్గా సెట్ చేసుకోవటం అయితే నేను చేయనండి. బికాజ్ నాకున్న సామాన్కి అన్నీ నీట్గా సెట్ చేస్తూ కూర్చుంటే 2 months పడుతుందేమో ఇల్లంతా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి. కానీ అంత లిబర్టీ నాకు లేదు. బికాజ్ నెక్స్ట్ డే నుంచే స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళు అన్నంత ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పనులన్నీ ఉంటాయి. కాబట్టి ఫంక్షనాలిటీ చూసుకుంటాను కిచెన్లో. బేసిక్గా వండి పంపించగలనా వీళ్ళకి ఫుడ్ అన్నట్టు నేను ఆలోచిస్తాను. సో ఐ డంప్ థింగ్స్ అకార్డింగ్ టు మై కన్వీనియన్స్. ఈ ఇంటికి వచ్చినప్పుడు అదే చేశానండి. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం నీట్గా అసలు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఆల్సో 1 month మనం ఇంట్లో ఉన్నాము, కిచెన్లో ఉన్నాము అంటే వి అండర్స్టాండ్ ఏ వస్తువు ఎక్కడ పెడితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు వంట వండేటప్పుడు అవన్నీ అనేసి. సో ఈ పైన నుంచి కింద వరకు ఈ షెల్ఫ్ అంతా ఇవాళ తీసేసి నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. అండ్ మొన్న మాకు ఫ్రైడే రోజు గాలి వాన అట్లా వచ్చిందండి. వాన ఎక్కువ పడలేదు కానీ గాలి ఎక్కువ వచ్చింది. దానికి ఏంటంటే మొత్తం దుమ్మంతా వచ్చేసింది. నేను విండో ఓపెన్ చేస్తాను ఈ కిచెన్ది. సో దుమ్మంతా కొట్టేసిందండి. అండ్ దాట్ వాజ్ లైక్ ఇంకా షెల్ఫ్ నాకు దాంట్లో నుంచి సామాన్ తీయాలన్న చిరాగ్గా అనిపించింది. సో ఇవాళ ఎట్లా సాటర్డే అయితే ఇంకా గుళ్ళు ఈ ప్రోగ్రాముల్లో ఉంటాను కాబట్టి అసలు ఏమి టైమే దొరకదండి. సో సండే ఇవాళ అందరూ లేచే లోపలే ముందు ఈ పని ఫినిష్ చేసేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే ఒక వెట్ క్లాత్తో ఈ దుమ్మంతా తీసేస్తున్నాను. చాలా డస్ట్ అయితే ఉందండి మొన్న ఆ గాలివానకి. సో ఫస్ట్ వెట్ క్లాత్తో దుమ్మంతా తీసేసుకొని దాని తర్వాత కాలిన్ స్ప్రే చేస్తున్నాను. కాలిన్ అయితే యూస్ చేస్తానండి. లైక్ గ్లాస్ ఏమన్నా ఉంది కిచెన్లో దాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా నేను కాలిన్ అయితే యూస్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ విచ్ ఐ బ్రింగ్ ఇన్ టు ద హౌస్, కెమికల్ సొల్యూషన్ అన్నట్టు. అండ్ డెటాల్ మాప్ చేయడానికి. లైజాల్ కూడా ఆపేద్దాము అని అనుకుంటున్నానండి ఈ మధ్య. బికాజ్ లైజాల్ వల్ల నాకు ఏం పెద్ద పర్పస్ ఏమీ రావట్లేదు ఎక్సెప్ట్ దట్ ఫ్రేగ్రెన్స్. అది నేను ఎట్లాగో రూమ్ ఫ్రెష్నర్స్ కొట్టుకొని ఫ్రేగ్రెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎందుకు యూస్ చేయాలి అని అనిపించింది. డెటాల్ వేసుకుంటే అట్లీస్ట్ ఈగలు రావేమో. మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఫ్లైస్ అండి. మా సొసైటీలో చాలా న్యూసెన్స్ లాగా ఉన్నాయన్నమాట. సో వాటిని భరించాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఇట్లా కెమికలీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయాల్సిందే, కానీ కొన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా సొల్యూషన్ ఉంటే హౌస్ ఫ్లైస్ రాకుండా ఉండాలి అన్నదానికి మీకు ఏమైనా రెమెడీస్ తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఐ డెస్పరేట్లీ నీడ్ యువర్ సజెషన్స్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ మొత్తం కాలిన్తో కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఈ షట్టర్ అంతా క్లీన్ చేసేసుకొని అక్కడ మెస్ చూసారు కదా, షెల్ఫ్ అంతా తీసి గట్టు మీద పెట్టేశాను. సో ఇట్స్ లైక్ ప్రాపర్ థరో క్లీనింగ్ ఆఫ్ దిస్ షెల్ఫ్ అనమాట. అండ్ నేను ఎప్పుడు ఇఫ్ యూ ఫాలో మీ, నేను ఎప్పుడు కిచెన్ అంతా ఒకే రోజు సర్దేసుకోవటం లేదా బెడ్రూమ్ అంతా ఒకే రోజు సర్దేసుకోవటం అన్నది నేను చెయ్యనండి. నేను చాలామంది వీడియోస్ చూస్తాను, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. అంటే లివింగ్ ఏరియా రీసెట్ అంటారు, మొత్తం రీసెట్ చేస్తారండి నిజంగా థరో క్లీనింగ్ చేసి. దానికి చాలా పేషెన్స్ కావాలి, చాలా ఓపిక కావాలి. నాకు అంత ఉండదండి టు బీ ఆనెస్ట్. సో నేనేంటంటే అన్ని చిన్న చిన్న పోర్షన్స్లో సెగ్రిగేట్ చేసుకుంటాను నా వర్క్ని. ఇప్పుడు కిచెన్ ఉంది, ఈ షెల్ఫ్ ఇవాళ సెట్ చేశాను. ఇంకొక చిన్న షెల్ఫ్స్ ఉంటాయి కదా, అంటే మామూలుగా అయితే సమ్మర్ కాకపోతే ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టుకుంటామండి.
ఆ పాలు పెట్టుకొని అది కాగే లోపల ఒక చిన్న షెల్ఫ్ నీట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ అట్లా చేసుకోవటం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్లో కిచెన్లో ఉంటే కారిపోతున్నాయండి చెమటలు. అసలు ఇంపాసిబుల్. అసలు వంటలు ఎలా చేస్తున్నామో ఏమి తింటున్నామో కూడా అర్థం కాకుండా ఉంది సిచ్యువేషన్. ఐ జస్ట్ హోప్ ఈసారి సమ్మర్ కొంచెం తొందరగా అయిపోయి వానలు తొందరగా పడిపోతే బాగుండు అని మాత్రం నేనైతే ప్రే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ షెల్ఫ్ లైనర్స్ నేను మొన్న వేయలేదండి. లాస్ట్ టైం చెప్పాను కదా, లైనర్స్ ఎక్కడో ఉన్నాయి, ఏవేవో ఎక్కడెక్కడో ఉన్నాయి. అన్నీ ఇప్పుడైతే కొంచెం తీసి సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు అవి కట్ చేసుకొని షెల్ఫ్ లైనర్స్ ఇవి లాస్ట్ ఇయర్ నేను ఇంటికి తెప్పించుకున్నవి అండి. ఒక రోల్ అయితే అక్కడ యూస్ చేశాను. ఇక్కడ ఇంకా 2 రోల్స్ ఉన్నాయి అన్నమాట. ఎక్కువ తెప్పించుకున్నాను అప్పుడు. సో అవన్నీ ఇప్పుడు యూజ్ చేసేసుకుంటున్నాను. అండ్ నీట్గా అయితే ఆర్గనైజ్ అయిపోయిందండి ఈ షెల్ఫ్. అండ్ ఇట్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అమ్మయ్య, అనుకున్న పని కంప్లీట్ చేశాను అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం జంక్ ఫుడ్, ఈ హ్యాండ్ బ్లెండర్స్ ఇవన్నీ పెట్టాను. అది కూడా ఒక బాస్కెట్లో పెడితే కొంచెం నీట్గా ఉంటుంది అనుకున్నాను. కానీ బాస్కెట్ వాష్కి వేసాను. సో హౌస్ హెల్ప్ వచ్చి పెట్టినాక అవన్నీ నీట్గా ఒక బాస్కెట్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. అండ్ ఇది అయిపోయినాక ఇవాళ మిర్రర్స్ టార్గెట్ చేశాను. అంటే మిర్రర్స్ ఏంటి అంటే మాకు డస్ట్ ఎక్కువ కదా, ఎంత పైన డస్ట్ చేసినా కూడా కొంచెం మురికి హ్యూమిడిటీకి ఆ డస్ట్ అతుక్కున్నట్టు ఉంటుందండి మిర్రర్స్ మీద. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ సెన్స్. అంటే ఒకలాంటి పరకలాగా ఫామ్ అవుతుంది అనమాట మిర్రర్ మీద. 1 వీక్ ఇఫ్ ఐఎమ్ నాట్ క్లీనింగ్ ఇట్ విత్ కాలిన్. ఒట్టిగా డ్రై డస్టింగ్ చేస్తుంటే క్లారిటీ లేదు మిర్రర్లో, బికాస్ ఆఫ్ ద హ్యూమిడిటీ అని నేను అనుకుంటున్నాను. సో ఇవాళైతే మామూలుగా నేను మిర్రర్స్ ఎప్పుడు కాలిన్తో అండ్ న్యూస్ పేపర్తో క్లీన్ చేస్తాను. కానీ కొత్త బిల్డింగ్ కదండి, ఇక్కడ న్యూస్ పేపర్ వాళ్ళు ఎవరు రావట్లేదు. మాకేమో శ్లోక గోల్ ఎట్టేస్తుంది న్యూస్ పేపర్ తెప్పించు అని. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్ అసలు ఎవరు అంటే వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళకి చెప్పినా కూడా నాకైతే న్యూస్ పేపర్ అబ్బాయి ఇంతవరకు ఒక్కడు రాలేదండి. 2 months అవుతుంది ఇంటికి వచ్చి ఆల్మోస్ట్. ఒక్కళ్ళు రాలేదు. సో టిష్యూ పేపర్తో క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ హియర్ అగైన్ మిర్రర్స్ మాత్రం నేను ఎప్పుడు కాలిన్తోనే క్లీన్ చేస్తానండి. దాట్ గివ్స్ మీ మంచి షైన్ అయితే వస్తుంది. అండ్ ఈ మిర్రర్స్ క్లీన్ చేస్తున్నాను కదా అనేసి అన్ని మిర్రర్స్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఐ థాట్ అన్ని మిర్రర్స్ క్లీన్ చేద్దాము అనేసి. కానీ శ్లోక రూమ్లో తనకేదో క్లాస్ జరుగుతుంది అనేసి శ్లోక ఆ రూమ్లో కూర్చుంది. అండ్ దేవుడి రూమ్లో అనంత పూజ చేసుకుంటున్నారు ఆ టైంకి వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇంకా ఆ 2 మిర్రర్స్ వదిలేసి నా బెడ్రూమ్ మిర్రర్ క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ వాష్ బేసిన్ ఏరియాలో ఇక్కడ మిర్రర్ అయితే క్లీన్ చేశాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, బెడ్ ఎక్కేసి క్లీన్ చేసావు గాయత్రి అనేసి. తర్వాత నేను బెడ్షీట్ మార్చుకున్నానండి. జస్ట్ కొందరు అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ వాష్ ఏరియా మిర్రర్ కూడా ఇది కూడా అందదండి నాకు. అన్ని మిర్రర్స్ అట్లా ఆకాశంలో ఉంటాయి. మనమేమో నార్మల్ యావరేజ్ హైట్ కదా, కింద స్టూల్ వేసుకున్నా కూడా పై వరకు అందట్లేదండి మనకి. నాకైతే అస్సలు అందట్లేదు. సో నేను కింద స్టూల్ వేసుకున్నా కూడా కొంచెం ఇబ్బంది పడి పైనుంచి క్లీన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎస్, ఇక్కడ డస్ట్కి రెగ్యులర్ క్లీనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే అవుతుందండి. దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. ఎంత అంటే డబల్ పనిలాగా ఉందన్నమాట. ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే యూ కెన్ మెయింటైన్ ద హౌస్ హియర్. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ బాంకర్స్ అనిపించింది నాకైతే. 1 fine day అన్ని థరో క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే మాత్రం నాకు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కాదు. సో ఇవాళైతే ఈ 2 క్లీన్ చేసేసాను. అండ్ ఈవినింగ్ మాత్రం ఇంకా బయటకు వెళ్తాము అనుకున్నామండి, చాలా పనులన్నీ ఫినిష్ చేసుకొని. సో ఈవినింగ్ ఐ గాట్ రెడీ, కొంచెం కాఫీకి వెళ్దాము అనేసి. కానీ మేము కాఫీ టైం కాస్త డిన్నర్ టైం చేసేసి వచ్చామన్నమాట. సో వీ జస్ట్ హ్యాడ్ అ లాంగ్ డ్రైవ్ అండ్ సిప్ ఆఫ్ కాఫీ అండ్ దెన్ కేమ్ బ్యాక్ హోమ్. సో వీకెండ్ అయితే ఇట్లా నడిచిందండి నాది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.